డైలింగ్ మార్నింగ్ బ్లెస్సింగ్స్ వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. యోహాను సువార్త 1:50. ఈ నతానియేలు గారి గురించి ప్రభు సెలవిస్తున్న మాట. అసలు ఈ నతానియేలు గారు ఎవరో యోహాను సువార్త 21వ అధ్యాయములో ఇదిగో 2వ వచనంలో కనుక మనం చూస్తే, సీమోను పేతురు గలిలయలోని కానాను అను ఊరు వాడగు నతానియేలు. ఈ నతానియేలు గారిది కానాను ఊరు అండి. మనం బైబిల్ గ్రంథంలో ఈయన గురించి అయితే రాసి ఉంది చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు వారు నతానియేలు గారిని ఎప్పుడు కలిశారండి? నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నిజమే. ఇదిగో మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది కూడా దేవుడికి తెలుసు. మనని దేవుడు ఏ స్థితిలోంచి తన వైపు పిలిచారు, తన వాక్యము ద్వారా మనను పిలిచిన వారై ఉన్నారు. గారు ఎవరు? యేసుప్రభులో శిష్యుల్లో ఒకరా అంటే ఇక్కడ మనం వివరంగా చూడవచ్చు. ఈ నతానియేలు గారు ప్రభు శిష్యుడా? 12 మందిలో అతని పేరు లేదు. కానీ ఇదిగో ఈయన గురించి అపోస్తుల కార్యములో 1:13లో బర కుమారుడు తొలమాయి తండ్రి పేరు అనగా తొలమాయి కుమారుడు ఇతనే నతానియేలు అని అక్కడ రాయబడి చూస్తున్నాం. అలాగే ప్రభు వలన ఎన్నిక చేయబడిన వారు కాక ఈయన మాత్రం ప్రభువుని వెంబడించిన శిష్యుడిగా ఉన్నారండి ఈ నతానియేలు గారు. అలాగే ఈ నతానియేలు గారి గురించి మర్మముగా ఇంకా ఏం తెలియచేస్తున్నారంటే, లూకా సువార్తలో అని రాసిన, అలాగే యోహాను గారు అయితే ఈ నతానియేలు గురించి చాలా క్లియర్గా అయితే ఆయన వాక్య గ్రంథంలో రాసి ఉన్నారు. ఇదిగో యోహాను సువార్త 1:48 వచనంలో అయితే ఇదిగో ధ్యానంలో అయితే నతానియేలు అంజూరపు చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండేను. ఫిలిప్పు నజరేయుడైన యేసేపు కుమారుడైన మెస్సయ్య ఇదిగో యేసు ప్రభు వచ్చి ఉన్నారని ఇదిగో నతానియేలు గారికి చెప్తున్నారని చూతురా, ఈయన రక్షకుడు అని కూడా నతానియేలు గారితో చెప్తున్నారు ఫిలిప్పు గారు. ఇదిగో అంతేకాదు, దానిని బట్టి వారు మెస్సయ్య కొరకు ధ్యానం చేసిరని చెప్పవచ్చును. అలాగే ఇదిగో మోషే మొదలుగా ప్రవక్తలు ఇదిగో ఎవరి గురించి రాశారో, ఇదిగో ఆయన వచ్చి ఉన్నారు, ఇదిగో రా కలుద్దామని ఫిలిప్పు గారండి ఇదిగో నతానియేలు గారిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారండి. ప్రవక్తలు ఇదిగో ఎవరి గురించి రాశారో, ఇదిగో ఆయన వచ్చి ఉన్నారు, ఇదిగో రా కలుద్దామని ఫిలిప్పు గారండి ఇదిగో నతానియేలు గారిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారండి. ఇదిగో నిజమే. నేటి కాలంలో కూడా మనం దేవుని వాక్యంని ఎంత ఎదుగుతున్నాము, దేవుని సన్నిధిలో మనం ఎంతగా వృద్ధి పొందుచున్నాము అన్నది కూడా చాలా అవశ్యము. ఇదిగో ఆనాడు నతానియేలు గారిని పిలిచిన దేవుడు ఇదిగో నేటి దినాల్లో కూడా మన హృదయ వాంఛలు కానీ మన అక్కర్లు కానీ అన్నీ తెలిసిన వారై ఉన్నారు. ఇదిగో ఆనాడు నతానియేలు గారు అంజూరపు చెట్టు కింద ధ్యానం చేస్తున్నారండి. అలాగే నేటి దినాల్లో కూడా మనం దేవుని సన్నిధిలో నుండి ఆయనకి మొరపెట్టుచే ఇదిగో మన హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చేవారు అన్నారు. మన జీవితంలో ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన మేలు మన జీవితంలో దేవుడు చేసేవారై ఉన్నారు. అలాగే ఈ నతానియేలు గారి గురించి యోహాను సువార్త 21:2 ఇదిగో పునరుద్ధానమైన తర్వాత ప్రభువారు శిష్యులైన వారితో కలుసుకున్నప్పుడు ఇదిగో ఈ నతానియేలు గారు కూడా అక్కడ ఉండటం మనం చూస్తున్నామండి. ఈయన చాలా బైబిల్లో ఈయన గురించి కొంతవరకు రాసున్నా కానీ ఈయన చాలా ప్రత్యేకమైన శిష్యునిగా ఇదిగో యోహాను గారు అయితే చాలా వివరంగా ఆయన గ్రంథంలో రాసి ఉన్నారు. ఇదిగో యోహాను సువార్త 1:45-51 వరకు అయితే చూస్తే ఈ నతానియేలు గారి గురించి యోహాను గారు చాలా ఇదిగో వివరంగా ఆయన గురించి చెప్పి ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు గారు ఇదిగో నతానియేలు గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఇతనిలో ఏ కపటము లేదని కూడా ప్రభువారు సెలవిస్తున్నారు. నిజమే. అటువంటి సాక్ష్యం నేటి దినంలో మనం ఎంతమంది పొందుకుంటున్నాము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ఈ దినములు చాలా ప్రాముఖ్యమైన దినములు మన జీవితంలో దేవుని సన్నిధిలో గడపవలసిన వారమై ఉన్నాం. ఇదిగో నతానియేలు గారు వంటి ఇదిగో యథార్థమైన సాక్ష్యము దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.